ఇండియన్ గ్రోత్ స్టోరీకి తిరుగులేదు అని చెప్పడానికి మరో సంకేతం వచ్చింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాయి. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీగా వసూలు కాగా ఈ వసూళ్లు 2 లక్షల కోట్ల మార్కు దాటడం ఇది రెండోసారి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకి ఇదే నిదర్శనంగా చెప్తున్నారు. గల్ఫ్ వార్ కారణంగా గత 2 నెలలుగా ఆదాయం తగ్గిందనే అంచనాల మధ్య విడుదలైన ఈ డేటా ఎకానమిస్టులలో ఉత్సాహాన్ని నింపింది. ఇంతకీ ఇదంతా మన ఆర్థిక పటిష్టతకి నిదర్శనంగా చూడొచ్చా? దద్దరిల్లిన జీఎస్టీ కలెక్షన్, గల్ఫ్ వారైనా, గ్యాస్ కష్టాలు ఎదురైనా దూసుకుపోయిన వైనం, ఒక్క నెలలోనే 2,42,000 కోట్లు దాటేసిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికగా ప్రచారమయ్యే జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2026లో దేశ స్థూల జీఎస్టీ రాబడి ఏకంగా 2,42,702 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో వసూలైన 2,23,265 కోట్లతో పోలిస్తే ఇది 8.7% వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఈసారి జీఎస్టీ వృద్ధిలో దిగుమతులపై పన్ను రాబడి కీలక పాత్ర పోషించింది. దేశీయ వసూళ్ల కంటే దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయమే వేగంగా వృద్ధి చెందింది. ఏప్రిల్లో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 57,580 కోట్లుగా నమోదైంది. గత ఏడాదిలో ఇది 45,754 కోట్లు కాగా ఏకంగా 25.8% పెరుగుదల నమోదైంది. మరోవైపు దేశీయ స్థూల రాబడి 4.3% వృద్ధి చెంది 1,85,122 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 2,42,702 కోట్లలో సిజిఎస్టీ 52,140 కోట్లు, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జీఎస్టీ 61,331 కోట్లు కాగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 71,651 కోట్లుగా వెల్లడైంది. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కూడా లెక్కబెడితే ఏప్రిల్ 2026లో నికర జీఎస్టీ ఆదాయం 2.10 లక్షల కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే నికర ఆదాయంలో 7.3% పెరుగుదల కనిపించింది. మొత్తం వాపసులు 19.3% పెరిగి 31,793 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో దేశీయ వాపసులు భారీగా 54.6% పెరిగినప్పటికీ ఎగుమతి సంబంధిత వాపసులు 14% మాత్రమే. రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు, పారిశ్రామిక రాష్ట్రాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా తెలంగాణ 36% వృద్ధిని నమోదు చేసి సత్తా చాటింది. మహారాష్ట్ర 40%, కర్ణాటక 42% వృద్ధితో దూసుకుపోతున్నాయి. తెలంగాణలో 4,900 కోట్ల మేర జీఎస్టీ వసూలు కాగా ఆంధ్రప్రదేశ్లో 3,797 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకంగా 108% వృద్ధితో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే లడఖ్ మాత్రం గతంతో పోల్చితే 8% వసూళ్లు తగ్గాయి. మొత్తానికి మార్చి నెలలో నమోదైన 2 లక్షల కోట్ల వసూళ్ల రికార్డును ఏప్రిల్ నెల అధిగమించింది. వరుసగా జీఎస్టీ రాబడి పెరుగుతూ ఉండడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని కొందరు చెప్తూ ఉండగా ఈ వసూళ్లు పెరగడంలో దిగుమతులపై వేసిన పన్నులే ఎక్కువగా ఉన్నాయని, దాన్ని గుర్తించాలని కొందరు చెప్తున్నారు. అలానే గత నెలలో విపరీతంగా ధరలు పెరగడంతోనే మొత్తంగా పన్నుల వసూళ్లలోనూ అది ప్రతిఫలించిందనేది మరికొందరి వాదన. ఏదైనా జీఎస్టీ దాదాపు 2.5 లక్షల కోట్లకి చేరడం ఓ రికార్డుగానే చూడాలి.